హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వీడియోలో నేను మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి, డబ్బుని మేనిఫెస్టేషన్ ద్వారా ఎలా ఆకర్షించుకోవచ్చు అనే విషయాన్ని నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హొపోనొపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, హొపోనొపోనో అంటే ఏంటి క్లియర్గా అర్థం చేసుకొని మీ జీవితాన్ని ఎలా అద్భుతంగా మార్చుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ యూనివర్స్. మనీని అట్రాక్ట్ ఎలా చేయాలో తెలుసుకునే ముందు అసలు డబ్బుని ఆకర్షించే క్రమంలో చాలామంది డబ్బు పట్ల చేసే, మనీ పట్ల చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా అందరూ కూడా డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు, లేదంటే డబ్బు విషయంలో నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, ఈ నెలలో నేను ఎంత ఖర్చు పెట్టాలి, లేదంటే ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఏదైనా కొనేటప్పుడు బాధతో డబ్బులు ఇవ్వడం, అంటే డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు విపరీతంగా బాధపడడం, ఖర్చులకి భయపడడం. ఎందుకు నేను ఇవన్నీ కూడా తప్పులని చెబుతున్నానంటే, మనీకి ఒక ఎనర్జీ ఉంటుంది. అంటే డబ్బుకి కూడా, మనీకి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. జస్ట్ మనీ అంటే ఒక ఎనర్జీ. మరి ఈ ఎనర్జీని పాజిటివ్గా అప్లై చేస్తే మనం మనీని అట్రాక్ట్ చేయొచ్చు. అలాగే నెగిటివ్గా, అంటే డబ్బు విషయంలో భయపడుతూ, డబ్బు విషయంలో నెగిటివ్ ఎనర్జీని కానీ పంపిస్తే డబ్బుని అట్రాక్ట్ చేయలేరు. ఇక్కడ చాలా సింపుల్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నెంబర్ 1 పాయింట్, మనీ ఈజ్ ఏ ఎనర్జీ. మనీ అనేది ఒక ఎనర్జీ. కాబట్టి మనం మనీని అట్రాక్ట్ చేయాలి అంటే, డబ్బుని ఎక్కువగా ఆకర్షించాలి అంటే, డబ్బు పట్ల ఒక పాజిటివ్ ఎనర్జీని, ఒక పాజిటివ్ ఫీలింగ్ని పంపించాలి. అంటే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు బాధపడుతూ ఖర్చు పెట్టడం అనేది కాకుండా హ్యాపీగా ఖర్చు పెడుతూ, అంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, హ్యాపీగా ఇస్తూ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకున్నారు అంటే ఆ డబ్బు పట్ల మనం ఒక పాజిటివ్ సంకేతం పంపిస్తున్నట్టు లెక్క. ఇలా ఎప్పుడైతే హ్యాపీగా డబ్బును ఖర్చు పెడతారో మీకు దానికి మించిన 100 రెట్లు, 1000 రెట్లు తిరిగి యూనివర్స్ మీకు ఇస్తుంది. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. డబ్బుని ఎక్కువగా ఆకర్షించడానికి ఇంకొక పాయింట్, జనరల్గా అందరూ ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, డబ్బుని సంపాదించడం కష్టం, డబ్బు సంపాదించిన వాళ్ళందరూ, డబ్బున్న వాళ్ళందరూ ఎలా సంపాదించారో అని, వాళ్ళు సంపాదించే విధానం తెలుసు, వాళ్ళు ఏవేవో చేసి సంపాదించారు, వాళ్ళు ఏవేవో చేసి డబ్బులు సంపాదించి గొప్పవాళ్ళు అయ్యారు అని వాళ్ళ పట్ల నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు. అంటే దాని అర్థం మీరు డబ్బు పట్ల కూడా నెగిటివ్గా ఆలోచిస్తున్నట్టు లెక్క. ఇక్కడ ఈ పాయింట్ అర్థం చేసుకోండి. మీరు డబ్బున్న వాళ్ళ గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు, గొప్పగా ఉన్న వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారంటే మీరు వాళ్ళ గురించి కాకుండా డబ్బు గురించి మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నట్లు లెక్క. అంటే అక్కడే డబ్బు పట్ల మీరు నెగిటివ్ ఎనర్జీని పంపిస్తున్నట్టు. అందుకే ఎప్పుడూ కూడా డబ్బున్న వాళ్ళతో, గొప్ప వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడం, పాజిటివ్ విషయాలు తెలుసుకోవడం, వాళ్ళు అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్ని చూసి ఆనందపడడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు లగ్జరీ కార్లో తిరుగుతూ మంచి బిల్డింగ్లో ఉంటున్నారు అంటే వాళ్ళు డబ్బును బాగా ఆకర్షించారు. వాళ్ళు ఎలా సంపాదించారో మీకు అనవసరం. మీరు డబ్బుని అట్రాక్ట్ చేయాలి అంటే వాళ్ళతో హ్యాపీగా మాట్లాడడం, మంచిగా ఉండడం అనేది అలవాటుగా చేసుకున్నారు అంటే మీరు డబ్బుకి మంచి వాల్యూ ఇస్తున్నట్టు, డబ్బు యొక్క ఎనర్జీతో మీరు మీ ఎనర్జీని కలుపుతున్నట్టు లెక్క. అంటే డబ్బు ఎనర్జీకి మీ ఎనర్జీని యాడ్ చేస్తున్నట్టు. ఇలా చేస్తున్నప్పుడు మీరు కూడా డబ్బుని అట్రాక్ట్ చేసే అవకాశం అనేది ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి వస్తుంది. అంటే మీ లైఫ్లో డబ్బుని అట్రాక్ట్ ఎక్కువగా చేయగలుగుతారు. ఇక్కడ సింపుల్గా ఇప్పుడు నేను చెప్పిన ఒక 2 పాయింట్స్. ఒకటి, డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు భయపడడం, డబ్బు ఖర్చు అయిపోతుంది అయ్యో అని పదే పదే ఫీల్ అవ్వడం,
చేయకండి. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు హ్యాపీగా ఖర్చు పెట్టండి. ఆనందంగా ఖర్చు పెడుతూ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి. ఇంకా ఎన్నో రెట్లు మీరు ఆకర్షించగలుగుతారు. అలాగే రెండో పాయింట్, డబ్బున్న వాళ్ళని చూసి వీళ్ళెలా సంపాదించారులే, వాడు ఏవేవో చేసి సంపాదించాడు అనే నెగిటివ్ ఎనర్జీని పాస్ చేయకండి. డబ్బుని అట్రాక్ట్ చేయాలి అంటే డబ్బున్న వాళ్ళతో గొప్పగా, మీ రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు, ధనవంతులు ఉన్నారు అంటే వాళ్ళతో రెగ్యులర్గా హ్యాపీగా మాట్లాడడం. వాళ్ళు ఏవైతే లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారో వాటిని చూస్తూ మీరు హ్యాపీ ఫీల్ అవ్వడం చేస్తున్నారు అంటే మీరు అలాంటి పరిస్థితులు మీరు కూడా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలను గనక మీ లైఫ్లో మీరు ఫాలో అవుతున్నారు అంటే మీరు కూడా మనీని ఎక్కువగా అట్రాక్ట్ చేయొచ్చు విశ్వం యొక్క అనుగ్రహంతో. ఇవన్నీ కూడా విశ్వ నియమాలు. మీరు అర్థం చేసుకున్నారు అంటే ఆటోమేటిక్గా మీరు కూడా గొప్ప డబ్బుని, ఎంతో డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే డబ్బు అనేది కష్టపడితే రాదు, ఇష్టపడితే వస్తుంది. మనీ అనేది ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేయాలి అంటే ఇష్టపడాలి, ప్రేమించాలి. అప్పుడే ఎక్కువగా డబ్బుని మనం అట్రాక్ట్ చేయగలం. ఈ పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫాలో అవ్వండి. మీ జీవితాన్ని మీరు అద్భుతంగా మార్చుకోండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.